నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొనగంటి ఆకుతో వేపుడిని తయారు చేసుకుందామండి. కంటి చూపుకి చాలా మంచిది ఈ పొనగంటాకు. మనం ఏదైనా పప్పు, సాంబార్, పచ్చడి, రసం అలా చేసుకున్నప్పుడు ఈ పొనగంటి ఆకుకూర వేపుడు అనేది మనకు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ పొనగంటాకు వేపుడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను ఈరోజు పల్లీలు, పచ్చిశనగపప్పు కాంబినేషన్తో ఈ పొనగంటాకు వేపుడిని తయారు చేస్తున్నానండి. ఇది అన్నంలో కలుపుకొని తినచ్చు, అలాగే రోటీస్తో కూడా తినచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ పొనగంటాకు అనేది అన్ని ఆకుల కంటే కూడా ఈ పొనగంటాకు కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ పొనగంటి ఆకు వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది నేను ఒక 2 పెద్ద కట్టలండి పొనగంటి ఆకుని చూడండి, ఈ విధంగా చేతితో తుంచేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలు వేసి పెట్టేశాను. కాడలతో కూడా వేసుకోవాలండి. పొనగంటాకు చాలా త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఒక అరగంట ముందు ఒక 3 టేబుల్ స్పూన్ల ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టి పెట్టేశానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు. కొద్దిగా ఈ పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ. అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులో పల్లీలండి. పల్లీలు కూడా మనకు ఈ పొనగంటాకుతో మంచి కాంబినేషన్, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేస్తున్నాను. అలాగే పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలండి, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు మనకు బాగా వేగాలి. చూడండి, పల్లీలు వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు, ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఎక్కువ వేగకూడదు. ఇప్పుడు ఇందులో ఈ పొనగంటాకుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుని ఇలా అన్నామంటే అందులో ఉన్న నీళ్లు ఆ కిందకు వెళ్ళి ఆ కింద ఉన్న ఉల్లిపాయలు అవి మాడిపోకుండా ఉంటాయి. కొద్దిసేపు అయితేనే ఈ ఆకంతా కూడా మగ్గిపోతుంది. ఆకు చూడడానికి ఎక్కువ ఉంటుంది, కానీ వండిన తర్వాత ఈ ఆకుకూర అనేది చాలా తక్కువైపోతుందండి. అందుకే మనం ఈ పొనగంటి ఆకుకూరను చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ కట్టలు చేసుకుంటే మనకు బాగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువగా తినచ్చండి. అలా కప్పులో వేసుకొని కూడా స్పూన్తో తినేయచ్చు, చాలా హెల్దీ అన్నమాట. ఇప్పుడు ఈ ఆకులంతా కూడా ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇలా కిందికి పైకి కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఆకులంతా కలిపిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న ఈ శనగపప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు ఈ ఆ పల్లీలు వేగి ఆ వచ్చిన నీళ్ళకి కొంచెం అలా మెత్తబడతాయండి. అప్పుడు మనం ఉడికించుకున్న పల్లీలాగా ఉంటాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆకుకూరకి మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఆకుకూరలకి మనం ఎప్పుడైనా మూత పెట్టామంటే ఈ కలర్ అనేది మనకు నల్లగా అయిపోతుంది. కాబట్టి మూత పెట్టకుండా ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆకంతా కొంచెం బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఆకుకూరల్లో ఎప్పుడైనా కూడా కానీ సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి. ఆకుకూరలో సాల్ట్ ఉంటుందండి, మనం ఉడికిన తర్వాత ఆ సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి చూసి వేసుకోవాలి. అందుకే మనం ఆకుకూర మగ్గిన తర్వాత ఆ ఆకు క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఆకుకూర అనేది వేగిపోయింది. చూడండి, చాలా త్వరగా వేగిపోతుంది, ఇలా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం, అలాగే ఎండుమిర్చి కూడా వేసాం. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి.
ఒక్క చిటికెడు సాల్ట్. అందుకే నేను ముందుగా వేసేటప్పుడే కొద్దిగా తగ్గించి వేస్తాను. ఈ పొడి అది వేస్తాం కాబట్టి మనకు కొద్దిగా చప్పగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసేసుకోవాలి. అంతే అండి. ఈరోజు చేసిన ఈ మెథడ్లో ఈ పొనగంట ఆకు వేపుడికి ఇలా కొంచెం ఫైనల్గా ధనియాల పొడి, కారం సరిపోతుంది. అదే మనం ఉత్త ఆకును చేసుకున్నామంటే అందులోకి మళ్ళీ పొడి అనేది మారుతూ ఉంటుంది. నేను అవన్నీ కూడా మీకు ఎన్ని విధాలుగా చేసుకోవాలో అన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసేసుకొని ఒక్క నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. అసలు ఇదేం మనం సైడ్ డిష్గా కూడా అవసరం లేదండి. అలా కప్పులో వేసుకొని అలా స్పూన్తో తినేసేయచ్చు. పిల్లలకు కూడా ఈ వేపుడులో కొంచెం రైస్ కూడా కలిపిచ్చేయచ్చండి. అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఎంత కమ్మగా ఉంటుందో అసలు ఈ పల్లీలు, ఈ పచ్చిశనగపప్పు, అలాగే ఈ ఆకుకూర అనేది, ఈ ఆకుకూర అంత టేస్ట్గా ఉంటుందండి పొనగంటాకు. కాబట్టి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఆకుకూరలు ఎక్కువగా తినాలి కదండి. సో వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే చాలా హెల్దీ. కాబట్టి ఈ విధంగా తప్పకుండా పొనగంటాకుతో ట్రై చేసి చూడండి. ఇంకా కూడా వెరైటీస్ ఉన్నాయి పొనగంటాకులో. నేను అవన్నీ చేసినప్పుడు మీకు అన్నీ పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.